హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను హెయిర్ స్పా వీడియో తీసుకొచ్చాను మీ ముందుగా మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలి షాంపూతోని. సో 2 times వాష్ చేశానండి నేను ఇక్కడ షాంపూతో. హెయిర్ స్పా యాక్చువల్గా హెయిర్ స్పా ఎందుకు చేస్తామంటే మనకు హెయిర్లో స్ప్లిటెన్స్ కానీ డాండ్రఫ్ డ్యామేజ్ అవ్వడము లేదా హెయిర్ ఊడిపోవడము ఇలాంటివి జరిగినప్పుడు మనం హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేయించుకుంటామండి. సో ఈ హెయిర్ స్పా అనేది మంత్లీ చేయించుకోవాలా లేదా ఎవ్రీ మంత్ చేయించుకోవాలా ఎలా అనేది కొంతమందికి డౌట్స్ ఉంటుంది. అలా అని ఏం లేదండి, మనకు ఒక 2-3 months అలా సిట్టింగ్స్ చేయించుకుంటే రిజల్ట్ బాగుంటుందన్నమాట. సో హెయిర్ స్పా చేయించుకోవడం అనే కాదు, మనం ఆయిలింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. హెయిర్ వాష్ అయిన తర్వాత టవల్ డ్రై చేయాలి. సో ఇక్కడ మనము డ్రయర్ యూస్ చేయట్లేదండి, ఓన్లీ టవల్ డ్రై చేస్తున్నాము. టవల్ డ్రై చేసిన తర్వాత క్రీమ్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇలా నేను 2 or 3 తన హెయిర్ లెంత్ని నేను క్రీమ్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న సెక్షన్స్ ఫస్ట్ యాక్చువల్గా ట్యాంగిల్స్ తీసేసేయాలి. తర్వాత చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ అలా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో స్కాల్ప్కి అప్లై చేయాలి అండ్ ప్లస్ లెంత్కి కూడా అప్లై చేయాలి క్రీమ్ని. ఇలా మొత్తము చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై క్రీమ్ అంతా అప్లై చేసేసుకోవాలండి. క్రీమ్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మనం మసాజ్ చేయాలి. ఇట్లా నార్మల్గానే మసాజ్ చేయాలి, మరీ ఇలా మనం ఆయిల్ మసాజ్ చేసినట్టు ఏం చేయకూడదు. నార్మల్గానే ఫ్రీ హ్యాండ్తోని లైట్ మసాజ్ ఇవ్వాలండి. నార్మల్గా ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని స్టెప్స్ ఏం అవసరం లేదు, నార్మల్గా ఫింగర్స్తో అలా లైట్ మసాజ్ ఇవ్వాలి. స్ప్లిటెన్స్ ఉన్న వాళ్ళకు, హెయిర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు యాంఫిల్స్ అని ఉంటాయండి. యాంఫిల్స్ ఇందులో క్రీమ్లో మిక్స్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను తినకి డ్యామేజ్ ఏం లేవు, హెయిర్ క్వాలిటీ కూడా బాగుంది. సో తను నార్మల్గా చేయించుకోవడానికి వచ్చారనమాట, అందుకే నేను యాంఫిల్స్ ఏం యూజ్ చేయలేదు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు వచ్చేస్తాయి. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నార్మల్ మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత స్టీమ్ ఇవ్వాలి. ఒక 10 to 15 minutes స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇచ్చిన తర్వాత ఎంబడే వాష్ చేయదండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో కొంచెం లైట్గా మసాజ్ లాగా చేసి తర్వాత హెయిర్ వాష్ చేయాలి. కంప్లీట్గా క్రీమ్ అంతా వెళ్ళిపోయేలా చూసుకోవాలి, వాష్ చేసేసేయాలి. వాష్ చేసేసిన తర్వాత మాస్క్ ఉంటుంది, హెయిర్ మాస్క్. అలా కొద్దిగా హెయిర్ మాస్క్ హ్యాండ్స్లో అలా తీసుకొని లెంత్కి ఒకటే అప్లై చేయాలండి, స్కాల్ప్కి పెట్టకూడదు. జస్ట్ ఒక 2-3 seconds అలా వదిలేసి మళ్ళీ మొత్తం కంప్లీట్గా వాష్ చేసి సిరమ్ అప్లై చేయాలి. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, బ్రూ డ్రై చేయకూడదు అండ్ 3 days వరకు హెయిర్ వాష్ అండ్ ఆయిలింగ్ చేయకూడదు అని చెప్పాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.